సో ఇంతకీ అడగాలి కదా క్వశ్చన్. మన మీటింగ్ లో గద్దర్ జయంతి ఉత్సవాల రోజున రేవంత్ రెడ్డి నా మిత్రుడు పృథ్వీరాజ్ అన్నారు. సో అది పెద్ద వైరల్ అయిపోయింది. సో ఎక్కడ మిత్రుడు, ఏం కథ అంటే మీరు ఇద్దరు ఎందుకులే డీటెయిల్స్ కానీ తననే చెప్పింది కదా. సింపుల్ లైన్ అంటే మీరు కలిసి మేము అంటే మా చాలా మంచి అంటే జ్ఞాపకం ఉండేటువంటి అంశాలు. ఆయన కూడా బాగా బాధలు ఎరిగిన వాడు. సో మేమంతా బాధలలో ఉన్నప్పుడు కలిసి ఉన్న వాళ్ళం. అంటే ఒకటే కుటుంబం లెక్క అట్లా అనుకున్నాను. క్లోజ్ అటాచ్మెంట్ ఉండేది. ఏ ఇయర్ లో? 90s లో రేవంత్ కూడా బాగానే హార్డ్ వర్క్. అంటే ఆయన ఇప్పుడు బ్యాచులర్ ఉండేనా? బ్యాచులరే కదా అన్న, వాళ్ళందరూ బ్యాచులరే ఉండే. అందరు బ్యాచులర్ ఉండే. నారాయణగూడలో ఇల్లు ఉండే. సో అక్కడికి బాగా యువర్ కనెక్టెడ్ బాగా. నేను ఇది డీప్ గా పోకు నేను చెప్తా కానీ జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి చెడులు పంచుకున్నాయి ఉన్నాయి. ఉన్నాయి. సరే తననే చెప్పిండు కదా. ఇక సో మీరేమన్నా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? నాకైతే ఇప్పటివరకు అయితే ఏం లేదా. సో చూస్తున్నా నేను కూడా అసలు ఏమేం చేస్తున్నారు, ఏంటిది, ఏం సంగతి అని. కొన్ని అయితే ఫేవరబుల్ గా కొన్ని కనబడుతున్నాయి, కొన్ని క్రిటిసిజం కొన్ని అక్కడిక్కడ కూడా ఉన్నాయి. మేబీ చూద్దాం. అంటే ఇప్పుడు ఒకటేసారి ధన్మని మీద పడే దానికన్నా మనం కూడా, నాకు కూడా ఏంటంటే కొంతకాలం అట్లీస్ట్ వీ హావ్ టు అబ్జర్వ్. అట్లీస్ట్ బాటలన్నా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎమోషనల్ గానే అయితే మేము కనెక్ట్ అవుతున్నాం. ప్రాక్టికల్ గా కూడా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు రేపు రిక్రూట్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా రేపు స్కామ్ సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కావచ్చు. అదే వేదిక మీద అన్నది అంతే కదా. ఇప్పుడు కుల్లం కుల్లా బై సౌబాద్కి లోపల పడేయాల్సిందే అని. అరే అవును కదా. మరి అదే ఇప్పుడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అవన్నీ రేపు ఎంక్వైరీలు చేయాలి. మరి ఇవన్నీ అందరు అన్నోళ్ళే కదా. కేంద్ర ప్రభుత్వం అన్నది కదా, కాళేశ్వరం ఏటీఎం అన్నది. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా అట్లనే మాట్లాడారు కదా, కాంగ్రెస్ కూడా అట్లనే మాట్లాడారు కదా. సో రేపు ఇవన్నీ అమలు జరగాలి కదా. రేపు ఇవన్నీ నిజంగా కూడా వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీస్ జరగాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే దొంగలు తప్పించకపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పు? ఇంకేముంటుంది. తర్వాత ఏమైతుంది అంటే వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అయ్యో కేసీఆర్ అని దీనిలే కావచ్చు వీళ్ళు ఉట్టిగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన బోటోలో కూడా రేపు ఆ ప్రమాదం ఉంటుండే. మేడిగడ్డ ఏడుకాడికి పర్రెలు వాసి ఏడుకాడికి అనిపించకపోతే రఘు పృథ్వీరాజు పొద్దులేసి ఏం పని లేదు మనకి గొడ్డు పంచేది కూడా పంచేది కేసీఆర్ అంటంతో. ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయి కాబట్టినే మనం మాట్లాడుతున్నాం. అవి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రవళిక ఆత్మహత్య దాన్ని కూడా పెద్ద చేసి డ్రామా చేశారు. సావుల మీద కూడా పేలాల ఎరుకునే కథ కాడికి వాళ్ళంత అహంకారం పోయింది కాబట్టి జనం తిరగబడి ఓట్లు వేసారు కేసీఆర్ వ్యతిరేకమైన ఓట్లు. అంటే ఇంత పైశాచికంగా నడుపుడైంది ప్రభుత్వాలు, ఇదేం పాలన ఏమన్నా అని చాలా మంది ఎందుకంటే రిలీఫ్ అయిపోయింది, రిలాక్స్. రేవంత్ నిన్న ప్రెస్ మీట్ విన్నారా? చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు, కొన్ని బూతులు కూడా వాడిరు ఆయన. సో ఆ లాంగ్వేజ్ ఇక మనం యాక్చువల్ గా నీవు నేర్పిన విద్య నీరదాక్ష అన్నట్టు దాన్ని ఎట్లా అంటే రేవంత్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? యాక్చువల్ గా అయితే నేను లాంగ్వేజ్ కంట్రోల్ చేయాలి. ముఖ్యమంత్రి అక్కడ కుర్చీ అంత పెద్ద వ్యతిరేకత రావట్లేదు, రీజన్ ఏంటో మరి? అంటే కేసీఆర్ మీద అంత వ్యతిరేకత ఉంది. కేసీఆర్ ఇంకా 2 తిడతావా అన్నట్టు ఉన్నాయి జనంకు కూడా. చీని ఏమో పిడపోయింది అన్నట్టు ఉన్నది జనానికి. ఉండే వరకు అది ఏం చెప్పినా కానీ నడిచిపోతున్నది. అంటే అదే వర్డ్ కిషన్ రెడ్డి మీద ఉపయోగించింది కేంద్ర మంత్రి. కేసీఆర్ నైజమే, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మాట్లాడింది కదా. అన్ని మనం కూడా కొన్ని పదాలు నేను కూడా నా భాష కాదు కేసీఆర్ భాష అనుకుంటా అన్నా, నేను కూడా అన్నా. కానీ అంత బూతులు మాట్లాడకపోవచ్చు కేసీఆర్ అన్నటువంటిది కాకపోవచ్చు. కానీ అటువంటి పదజాలం అయితే వాడాల్సి వచ్చింది, కంపల్షన్ లో వాడాల్సి వచ్చింది. అని ఎట్లా పడితే అట్లా నోటికి ఏదో వస్తే అది మాట్లాడింది కదా. ఏదో ఊళ్ళలా తాళ్ళకాడ కూర్చొని కళ్ళు తాగుకుంటా నాలుగే తిరగకుండా బూతులు మాట్లాడతారు కదా. సేమ్ అట్లే కేసీఆర్ ఇంత పెగ్గు పోసుకొని వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని ఇట్లా బూతులు మాట్లాడేది కదా. సో ఆయనకు అటువంటి భాషనే అర్థమవుతుంది కావచ్చు అని. వేరే అయితే ఆయన కుట్టి ఇట్లా ఏదో ఇట్లా బౌన్సర్లు అయిపోతుండొచ్చు కావచ్చు. కానీ అటువంటి భాష మాట్లాడితేనే ఇప్పుడు అదే కిషన్ రెడ్డి మీద మాట్లాడదు కదా. ఆయన ఒక పొజిషన్ మీద ఉన్నాడు. నువ్వు క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ చీఫ్ మినిస్టర్. నువ్వు అట్లా అడగోలుగా భాష నీకేదైనా ఉంటే చెప్పు. నువ్వు ఎట్లా చెప్తావు? గంతకు సంస్కారం లేకుంటుంటే ఎట్లా? ఇక తెలంగాణలో అంటే వీళ్ళకి భాష రాదంటే ఆ సినిమాలు వెనకట గుండగాళ్ళకు పెట్టిన భాషనే ఇప్పుడు ఈయన అడ్డమైన భాష మాట్లాడు. అది కాదు తెలంగాణలో చాలా స్వచ్ఛమైన భాష. నువ్వు క్రిటిసిజం కూడా సర్కాస్టిక్ గా హ్యూమరస్ క్రిటిసిజం కూడా చేయొచ్చు కదా. అట్లా కాకుండా ఈ బూతులేంది, అడ్డమైన బూతులేంది. అసలు ఈ భాష కూడా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మొన్నటిదాకా కేసీఆర్ మాట్లాడుతుంటే పిల్లగాలని కొంతమందిని మీరు ఆడుకోపోర్రా భయని పంపిస్తుండే ఇళ్ళ. ఇక బూతులు వాసే ఇంటికి ఈ పోరగాలు కూడా మాట్లాడతారని చెప్పి చిన్నపిల్లలు బడిపోయే పిల్లలు ఉంటే రూమ్లోకి వెళ్ళి బయటికి పంపిస్తాయి, మీరు బయటికి పోనరా ఇన్ని దగ్గర ఉపన్యాసం ఉంటే
సో అది 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 జరగద్దు, కొంచెం కంట్రోల్ కావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఇది అది భాష కాదు, అసలు భాష ఏంటిది, అసలు తెలంగాణ మాండలికాలు ఏంటి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యాస ఉండొచ్చు, కానీ ఆ మాండలికాలలో మంచి పదాలతో అద్భుతంగా ప్రజెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. చేస్తే బాగుంటుంది, అదే దట్ విల్ బి రైట్ అప్రోచ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పృథ్వీరాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.